హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, డిజైన్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. ఇది మొత్తం కూడా క్యాన్వాస్ యూజ్ చేయకుండా క్లాత్తోనే స్టిఫ్గా ఉండేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇవంతా కూడా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ముందుగా అయితే కనుక షోల్డర్ లెంత్ వచ్చేసి 7.5, అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. అదేవిధంగా నెక్ డౌన్ వచ్చేసి 11.5 అనమాట. అలాగే నడుం లూజ్ కూడా 11.5 అయితే వచ్చేసిందనమాట. ఇప్పుడు ఇవంతా చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు ఎంత ఉందో కూడా చూసేసుకుందాం. నెక్ వెడల్పు వచ్చేసి నేను 4 ఇంచెస్ వరకు అయితే కనుక తీసుకున్నాను అనమాట. 4.5 అయితే వస్తుంది. ఈ విధంగా అంతా కూడా మెజర్మెంట్స్ తీసుకొని ఇలా అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకునే దాన్ని అంతా కూడా కటింగ్ అయితే చేసుకుంటాను అనమాట. నెక్ డిజైన్ అనమాట. ఇది వచ్చేసి హార్ట్ షేప్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా అయితే కనుక సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా క్యాన్వాస్తో పని లేకుండా అయితే కనుక స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కూడా చాలా ఈజీగా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ముందుగా మరొక రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, క్యాన్వాస్ బదులు నేను వచ్చేసి లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ లైనింగ్ క్లాత్ను మనం ఏదైతే హార్ట్ షేప్ అయితే ఉందో దానికి సరిపడా క్లాత్ అయితే తీసుకొని హార్ట్ షేప్ ఏమిటి కూడా ముందుకైతే కనుక లైనింగ్ క్లాత్ వెంబడి స్టిచ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్యాన్వాస్ బదులు నేను కనుక ఇదే క్లాత్ అయితే కనుక యూజ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు క్యాన్వాస్ యూజ్ చేయడం లేదంటే, క్యాన్వాస్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కొత్తగా బాగానే ఉంటుంది, కానీ వాష్ చేసే కొద్దీ క్యాన్వాస్ అనేది మెత్తగా అయిపోయి మడిపోతూ ఉంటుంది కదా, అప్పుడు సరిగా ఉండదన్నమాట. మనం ఎప్పుడు ఐరన్ చేసుకున్నా కూడా సరిగా ఉండదు. ఇలా క్లాత్ వేసుకుంటే ఎప్పటికి కూడా మనకు ఇదే విధంగా స్టిఫ్గా అయితే ఉంటుంది. అందుకోసం వచ్చేసి ఈ విధంగా క్లాత్ అయితే కనుక నేను జాయింట్ అయితే చేసేసి మొత్తం హార్ట్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే కనుక మార్కింగ్ అయితే కనుక ఇచ్చుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. లైనింగ్ కింద ఈ విధంగా లైనింగ్ క్లాత్ అయితే జాయిన్ చేసుకున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న క్లాత్ను మెయిన్ క్లాత్ మీద పెట్టి మనకు ఈ హార్ట్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఈ విధంగా అంతా కూడా జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ జాయిన్ చేసుకునే దాని ముందు వచ్చేసి ఎక్కడ కూడా పిన్స్ యాడ్ చేయకుండా నేనైతే కనుక మిడిల్లో అయితే కనుక ఒక కుట్టు అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నప్పటికీ మనకు క్లాత్ అటు ఇటు జరగకుండా మనకు కరెక్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి హార్ట్ షేప్ అయితే ఉందో ఆ షేప్ ఏమిటైతే కనుక ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఆ మూలల దగ్గర మూలలు తిప్పుకుంటూ స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. చివరికి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నెక్ అంతా కూడా నేను జాయింట్ అయితే చేసుకున్నాం కదా, వీటన్నిటిని ఫోల్డింగ్ చేసి సమానంగా ఉండేలేదో చెక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఏ షేప్ అయితే నెక్ డ్రా అయితే చేసుకున్నామో ఆ షేప్లో అయితే కనుక కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసేసారు కదా, ఓపెన్ చేస్తే హార్ట్ షేప్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేసింది. ఇలా హార్ట్ షేప్ అంతా వచ్చిన తర్వాత వీటిని మనకు మూలలన్నీ రౌండ్స్గా తిరగాలి కాబట్టి మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో ఆ స్టిచ్చింగ్ వెంబడి వచ్చేసి మనం మొత్తం కూడా ఖర్చులు అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ఖర్చు చేసుకుంటేనే మనకు ఎక్కడ కూడా మూలలు అనేది కరెక్ట్గా తిరుగుతూ రౌండ్ షేప్ అయినా కావచ్చు, మోడల్ నెక్స్ అయినా కావచ్చు, ఏవైనా మూలలు పర్ఫెక్ట్గా తిరుగుతాయి అన్నమాట. ఆ మూలల దగ్గర ఈ విధంగా చిన్న ఖర్చు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇది మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇలా అంతా రివర్స్ చేసి లైనింగ్ అంతా ఓపెన్ చేసిన తర్వాత షేప్ అయితే ఈ విధంగా ఉంది. మనకు మూలల దగ్గర సరిగా ఆ మూల అనేది కరెక్ట్గా రాకపోతే ఒక పిన్ తీసుకొని ఆ స్టిచ్ చేసిన దగ్గర పైకి తీసామంటే మూల అనేది కరెక్ట్గా మనకు పైకి అయితే వచ్చేస్తుంది అనమాట. షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా అంతా షేప్ అంతా తెలిసిన తర్వాత మన నెయిల్ తోటి ఒకసారి అంతా కూడా రౌండ్గా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫోల్డింగ్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది. దీని వెంబడైతే కనుక మనం ఫ్రెష్ కుట్ అయితే కనుక వేసుకోవచ్చు, లేదు అంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు, కాదు అనుకుంటే కనుక మనం లేస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది మన చాయిస్, మనకి ఇష్టం వచ్చినట్టు మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ వాళ్ళు వచ్చేసి లేస్ అనేది యాడ్ చేయకుండా స్టిచ్చింగ్ అయితే కావాలన్నారు. అందుకోసం లేస్ కానీ పైపింగ్ కానీ ఈ డ్రాప్కి వచ్చేసి నేను యాడ్ చేయలేదు. ఓన్లీ కుట్టి రివర్స్ చేసి ఈ విధంగా ప్రెస్ కుట్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇలా ప్రెస్ కుట్ వేసుకునేటప్పటికి చూడండి షేప్ అంతా కూడా కరెక్ట్గా అయితే వచ్చేసిందనమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఈ బ్యాక్ పార్ట్ అంతా కూడా రౌండ్గా జాయింట్ అయితే చేసేసుకోవాలి. నడుం దగ్గర సైడ్స్, అలాగే చంక దగ్గర షోల్డర్స్, నెక్ ఇవంతా కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే మనం మిడిల్లో ఒక కుట్టు అయితే వేసుకున్నాం కాబట్టి క్లాత్ అటు ఇటు జరగదు. మనం ఎక్కడ కూడా పిన్స్ అనేది యాడ్ చేసే పని ఉండదన్నమాట. వీటికి వచ్చేసి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ అయితే నేను సపరేట్గా పైపింగ్ క్లాత్ అయితే తీయలేదు. మెయిన్ ఫ్యాబ్రిక్లో మనకు కావాల్సిన పొడవు కంటే కూడా 1.5 ఇంచెస్ ఎక్కువగా తీసుకొని ఆ క్లాత్ని
స్టిచ్చింగ్ చేసుకొని ఈ విధంగా వన్ సైడ్ మర్చుకున్న తర్వాత పైపింగ్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఈ పైపింగ్ కూడా థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తూ ఉన్నానండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే ఉందన్నమాట. థ్రెడ్ పైపింగ్ వచ్చేసి కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేలాగైతే కనుక చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్టిచ్ చేసుకున్నాం కదా, దాని మధ్యలో వచ్చేసి ఇలా థ్రెడ్ పెట్టేసి సన్నగా అయితే కనుక థ్రెడ్ ఎంతైతే లావు ఉంటుందో అంత లావులో పైపింగ్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొత్తం చూడండి నేను పైపింగ్ వేస్తున్నాను. ఎక్కడ కూడా మనకు లావ్ అనేది ఉండదన్నమాట. థ్రెడ్ ఎంత సైజ్ అయితే ఉంటుందో అంత సైజులో పైపింగ్ అయితే ఉంటుంది. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే కనుక చాలా బాగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సింగిల్ కుట్టు అయితే అయిపోయింది కదా, డబల్ కుట్టు కోసం ఒక ప్రెస్ కుట్టు అయితే ఇలా అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, అలాగే చంక దగ్గర, సైడ్స్ ఇవంతా కూడా ఎడ్జెస్ అంతా కూడా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. చేస్తారు కదా, ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర టక్స్ పట్టుకుంటే బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోతుందన్నమాట. నెక్ దగ్గర పైపింగ్ వేరేదు, ఫ్రంట్ పార్ట్స్ అన్నీ జాయిన్ చేసిన తర్వాత పైపింగ్ అయితే వేసుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంకా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.